హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మ్యాటర్ ఏంటంటే, మిరాయి సినిమా రిలీజ్ అయింది కదా. సో ఆ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది, కలెక్షన్స్ ఎలా నడుస్తున్నాయో ఈ వీడియోలో మాట్లాడుకుందాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక తేజ సజ్జా గారి మిరాయి సినిమా గురించి చెప్పాలి అంటే కలెక్షన్స్ మాత్రం చాలా బాగా నడుస్తున్నాయి అన్నమాట. అండ్ నైస్ నైస్ అనే చెప్పాలి. అండ్ సినిమా కూడా చాలా బాగుందని బయట టాక్ అయితే వినిపిస్తుందన్నమాట. సో మంచి విజువల్స్ ఉన్నాయంట, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉందంట. అండ్ మంచు మనోజ్ గారు చాలా బాగా యాక్టింగ్ చేశారంట. దాంతో పాటు తేజ సజ్జా గారు చాలా బాగా యాక్టింగ్ చేశారంట. అండ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందంట. సో అన్నీ బాగున్నాయంట. ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే, నిన్న సినిమా ఇది కలెక్షన్స్ ఎండ్ అయ్యేసరికి 45 కోట్ల రూపాయలనైతే వసూలు చేసిందంట. సో గుడ్ అనమాట. ఇట్స్ ఏ గుడ్ నెంబర్ అనమాట యాక్చువల్లీ. సో తేజ సజ్జా గారికి చాలా మంచి మార్కెట్ అయితే బిల్డ్ అవుతుంది మెల్లమెల్లగా. అండ్ తేజ సజ్జా గారి మీద చాలామంది నమ్మకం పెట్టుకుంటున్నారు. ఎందుకంటే తను డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ట్రై చేస్తున్నారు. అండ్ మంచి సినిమాలు అందిస్తున్నారు. చాలా మంచి యూనిక్ కాన్సెప్ట్స్ అయితే మనకు అందిస్తున్నారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది థియేటర్స్లో. సో ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి తేజ సజ్జా గారి సినిమాలంటే ఆడియన్స్ వస్తున్నారు. అండ్ ఈ మిరాయి సినిమాకు కూడా అలాగే చూడటం జరిగింది జనాలు. అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్తో ముందుకెళ్తుందనే చెప్పాలి. సో ఈ సినిమా 150 పైన వసూలు చేస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అనే చెప్పాలి. సో గుడ్ అనమాట, నైస్. అండ్ ఇలాంటి సినిమాలు రావాలి, మంచి సినిమాలు రావాలి, ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు రావాలి టీఎఫ్ఐ నుంచి. మన టీఎఫ్ఐ సినిమా ముందుకెళ్ళాలి, నెంబర్ వన్లో ఉండాలన్నమాట. అండ్ కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేయాలి. అవతార్ రికార్డ్ని కూడా లేపేయాలి, దంగల్ రికార్డ్ని లేపేయాలి. సో మన తెలుగు సినిమా ముందుకెళ్ళాలి. సో దట్స్ ఇట్ గైస్.